ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఎలా? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కావాలి. ఇప్పుడు వీళ్ళు ఏదో అంటున్నారు కదా, 4,50,000 ఇండ్ల నిర్మాణం చేయబోతున్నాం, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టబోతున్నాం, భూమి ఉన్న జాగా ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నామని మొన్న అప్లికేషన్లు తీసుకుని ఏదో కొంతమందికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి దానికి ఇసుక కావాలి కదా, కట్టుకున్నందుకు ప్రజలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇసుక? ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలన్నట. తొలి విడతగా 112 లక్షల క్యూబిక్ మీటర్ల సేకరణకు సర్కార్ కసరత్తు చేస్తున్నది. అధికారులు ఏం చెప్తున్నారంటే, ఒక్కో ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక 25 క్యూబిక్ మీటర్లట. 4 విడతల్లో ఇసుక పంపిణీ చేస్తారట. పునాది, పిల్లర్లు, స్లాబు, గోడల నిర్మాణ దశల్లో పంపిణీ చేయాల్సి ఉంటుంది. 4,50,000 మొదటి విడతలో ప్రభుత్వం నిర్మించబోతున్న ఇందిరమ్మ ఇండ్లు ఇవి. వీటి కోసం ఏకంగా 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలి. 72,000 గణతంత్ర దినోత్సవం రోజున పత్రాలు పొందిన లబ్ధిదారుల సంఖ్య 72,000. ఇప్పటికిప్పుడు వీరి ఇండ్ల కోసమే దాదాపు 18 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలి. ఇండ్ల నిర్మాణాలకు ప్రధానంగా ఇసుక అవసరం. ఇసుక లేదని అనుకుంటున్నారా ఏంది? బొచ్చడి ఇసుకున్నది. మీరు ఫస్ట్ ఈ ఇసుక దందాన్ని ఆపితే, ఇసుక మాఫియాని అరికడితే, ఇందులో అందరు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, మాఫియా ఉంది, పెద్ద మాఫియా ఉంది ఇందులో. వాళ్ళు ఈ దళారులు లేకపోతే ఈ రాజకీయ నాయకులు చేసే ఇసుక దందాని ఒక 10%, 20% ఆపగలిగిన మొత్తం వచ్చేస్తుంది ఇసుక అంతా. పేదలు డబ్బులు వెచ్చించి కొనలేని పరిస్థితి. మన ఇసుక మన వాహనం ద్వారా ఆన్లైన్లో బుక్ చేస్తే ఇసుక ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. ఇక బ్లాక్ మార్కెట్లో అయితే వెంటనే లభిస్తోంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మొదటి విడతలో 4,50,000 ఇండ్లు నిర్మించాలి అనేది ప్రణాళిక. అందులో భాగంగా జనవరి 26వ తేదీన మండలానికి ఒక గ్రామం చొప్పున 563 గ్రామాల్లో 72,000 మందికి ఇండ్ల పత్రాలు మంజూరు చేశారు. మార్చి చివరి నాటికి మిగతా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. రాష్ట్రం మొత్తం ఇండ్లు ప్రారంభమైతే పెద్ద ఎత్తున ఇసుకను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరాపైన దృష్టి పెట్టింది. కొరత రానివ్వకుండా ఏం చేస్తే బాగుంటుందో సూచించడానికి 4 ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కమిటీ వేశారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను స్థానిక వాగుల నుంచి అందిస్తేనే ఖర్చు తక్కువ. కొన్ని ప్రాంతాల్లో పక్క జిల్లాల నుంచి తరలించాల్సిన పరిస్థితి. ఇది ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు.